అరుణాచల మహత్యం అధ్యాయం 7 ప్రారంభం. గౌతమ్ మహర్షి చెప్పినదంతా శ్రద్ధగా ఆలకించిన పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది. ఓ మహాముని, ఋషిపుంగవ, గౌతమ, అగ్నిలింగం భూమిపై ఎలా అవతరించింది? ప్రాణులందరికీ శాంతి ఎలా లభించింది? అరుణగిరి నుండి పుణ్యనదులు ఏ విధంగా ప్రవహించాయి? అగ్నిలింగము కుంచుకుని ఏ విధముగా పర్వతమైనది? శ్రద్ధావతి అయిన పార్వతి ప్రశ్నకు గౌతమ్ మహర్షి ఈ విధంగా బదులు పలికాడు. జనని, భవాని, పరమేశ్వరి, నీవు నేడు అత్యుత్తమ ప్రశ్నను వేశావు. ఆ విషయమంతా నీకు తెలుపుతున్నాను వినుము. కృతయుగములో అగ్నిమయముగా ఉన్న ఈ అరుణలింగము త్రేతాయుగములో రత్నాచలమై రత్నములతో నిండిన పర్వతముగా ప్రకాశించింది. అది ద్వాపర యుగంలో హేమ పర్వతమై బంగారు పర్వతముగా వెలుగుచుండెను. అదే కలియుగంలో మరకతాచలముగా విరాజిల్లుచున్నది. ఎన్నో యోజనముల వరకు విస్తరించి ఉన్న ఈ అగ్నిమయ లింగమునే మహర్షులు, దేవతలు అందరూ భక్తితో తనకు ప్రదక్షిణము చేసి ప్రార్థించగా ప్రసన్నమై ప్రశాంతమై లోకక్షేమమునకై తన ప్రకాశమును రహస్యముగా మరుగుపరుచుకొని పర్వతాకారమై నిలిచి ఉన్నది అని గౌతమ మహర్షి వివరించగా పార్వతి మరలా ఇలా అడిగింది. ఓ పరమ ఋషి, దేవతలు అరుణాచలుణ్ణి ఏ విధంగా ప్రార్థించారు? అతడు ఎలా శాంతించనో దయచేసి నాకు తెలపండి అని పార్వతి అడుగగా గౌతముడు సమస్తము తెలిసిన పార్వతి యొక్క పరమ భక్తికి మెచ్చి, దేవి పార్వతి వినుము. అగ్నిమయ రూపమైన తేజోమయ పర్వతము దగ్గరకు వెళ్ళలేక దేవతలు అరుణాచలుణ్ణి యథాప్రకారము అర్చించి ఇలా ప్రార్థించారు. అన్ని లోకములకు మేలు చేసేవాడా అరుణాచలేశ్వర, నీవు అగ్ని స్వరూపుడవే. అయినా భూలోకంలో ఉండే ప్రజలకు నీవు శాంతించి ప్రకాశించుము. శుభాలనిచ్చే నిన్ను సర్వ విధములుగా అసౌ, యశామ్రో, అరుణౌత, బభ్రు, సుమంగళ ఈ ఎర్రని వర్ణము అని అన్ని శుభాలను ఇచ్చువాడు అని కీర్తిస్తున్నారు. నమస్తామ్ర యారుణ శివాయ పరమాత్మనే వేద వేద్య స్వరూపాయ సోమాయ సుఖరూపిణే అని కీర్తిస్తున్నాయి. ఈ చరాచర జగత్తంతా కూడా నీ రూపమే. సర్వ ప్రాణి స్వరూపముగా నిన్ను దేవతలు కొలుస్తున్నారు. వర్షమునిచ్చే మేఘములుగాను ప్రవహించు నదీ నదములుగాను నిన్ను గుర్తిస్తున్నారు. నీకు యుగాంతములో మాత్రమే జలము ద్వారా సంహారము సరి అయినది. అగ్ని రూపంలో ఉండే పరమాత్మ అయిన నీ నుండే నీరు పుట్టుచున్నది. ఆ జలము యొక్క విచిత్ర సామర్థ్యము వలనే విచిత్ర గుణములు వైభవము గల ఈ జగత్తు పుట్టినది. ఓ మహాదేవ, కరుణాపూర్ణ, సోనాద్రినాథ, జగత్తును కనికరించి చల్లనివాడవై లోకములోని జనులు నిన్ను చేరటానికి వీలుగా ఉండుము అని వినయముగా ప్రార్థిస్తున్న దేవతల కొరకు దయతో భక్తవత్సలుడైన దేవదేవుడు వెంటనే చల్లబడి సమస్త ప్రాణులు తన దగ్గరకు చేరటానికి వీలయ్యే పర్వత రూపంలో నిలిచాడు. అప్పుడు ఆ పర్వతం నుండి పుష్కలమైన నదులు, సెలయేళ్లు పుట్టి ప్రవహించసాగాయి. వర్షముతో నిమిత్తము లేకుండా అవి ఎల్లప్పుడూ నీటితో నిండి ప్రవహిస్తున్నాయి. ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతితో అరుణాచలము ప్రకాశిస్తూ అన్ని వైపులా శివకరుణా స్వరూపం వంటి నదులతో శోభిల్లుచున్నది. ఆ గిరి చుట్టూ దిక్పాలకులు, దేవతలు, మహర్షులు ప్రార్థన చేత అనేక తీర్థములు పుట్టాయి. ఆ విధంగా గౌతమ మహర్షి వివరించిన అరుణాచల శోభను విని పార్వతి సంతోషించి కుతూహలముతో వినయముగా, మహర్షి, లోక పావనమైన ఏ తీర్థములు పుట్టాయో వాటి గురించి నాకు మీరే తెలియజేయాలి అన్నది. ఆమె విన్నపమునకు సంతోషించి గౌతములు తాను ఇదివరకు శంకరుని నుంచి విన్న ఆయా తీర్థముల పుట్టుక కథలను జగన్మాతకు ఇలా వివరించారు. తల్లి, అరుణాచలము చుట్టూ ఉన్న తీర్థముల ఉత్పత్తిని గురించి తెలుపుతాను వినుము. ఇంద్రుడు అధిపతి అయిన తూర్పు దిశలో చాలా గొప్పదైన ఇంద్రతీర్థము కలదు. దానిలో స్నానము చేసి పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషమును పోగొట్టుకున్నాడు. దేవాలయములో ఆగ్నేయ దిశలో ఉన్న బ్రహ్మతీర్థములో స్నానం చేసిన అగ్నిదేవుడు పరస్త్రీ సంగమ దోషము నుండి విముక్తుడయ్యాడు. యముడు అధిపతి అయిన దక్షిణమున ఉన్న యమతీర్థములో స్నానం చేసి యముడు బ్రహ్మాస్త్రము వల్ల కలిగిన భయమును పోగొట్టుకున్నాడు. నైరుతి దిశలో గల నైరుతి మహాతీర్థములో స్నానం చేసిన ఫలితంగా ఋషులు ప్రేత బేతాలపై విజయము సాధించారు. పడమటి దిక్కున గల వరుణ తీర్థములో వరుణుడు స్నానం చేసి తాను పోగొట్టుకున్న అస్థి పంజరమును తిరిగి పొందాడు. వాయవ్య దిశలో ఉన్న వాయుతీర్థములో స్నానం చేసి వాయుదేవుడు జగత్తుకు ప్రాణమైనాడు. ఉత్తరమున గల సోమతీర్థములో స్నానమాచరించి చంద్రుడు తన క్షయరోగము నుండి విముక్తుడయ్యాడు. ఈశాన్యములో విష్ణు తీర్థం ఉన్నది.
అందులో నేను విష్ణువు స్నానము చేశాము అని గౌతముడు ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము మార్కండేయుని శివుణ్ణి ఇలా ప్రార్థించాడు. ఓ సదాశివ, జగత్పతి, దేవాదిదేవ, ఆ అరుణగిరి సమీపంలో ఎన్నో తీర్థరాజములు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒకే చోట ఉండుటకు ఉపాయమేమైనా ఉంటే చెప్పుము అని ప్రశ్నించగా ఉమాపతి అయిన ఈశ్వరుడు ప్రీతి చెంది ఒక ఉపాయమును సూచించాడు. వత్స, మృకండు పుత్ర, నేను ఆహారమును తీసుకొను సమయంలో అన్ని తీర్థములు నా యందు రహస్యముగా ఉండును. అందుచేత ఇతర తీర్థములతో పని లేదు. నాకు నైవేద్యము పెట్టిన తర్వాత దేవతలతోనూ మునులతోనూ కలిసి నన్ను దర్శిస్తే సర్వ తీర్థములను సేవించిన ఫలితము కలుగుతుంది అని పశుపతి మార్కండేయునకు సర్వతీర్థముల స్నాన ఫలము తెలిపాడు. వ్రత, తీర్థ, తపో, దానములు, వేద, యజ్ఞ, నియమాదులు, యాగముల యొక్క ఫలము అరుణాచల దర్శనము వల్ల లభించును అని గౌతముడు వివరించాడు. అంబ పార్వతీదేవి పరమానందభరితమై, తండ్రి గౌతమ, నీవు వినిపించిన ఈ తీర్థముల పుట్టుక, వాటి గొప్పతనము నాకు ఎంతో ప్రీతి కలిగించింది. నేను నీ సహాయంతో ఈ మహాతేజలింగము సన్నిధిలో శివుని గురించి తపస్సు చేస్తాను. ప్రశాంతమైన ఈ అగ్నిరూప పర్వతము సమస్త ప్రాణులకు శుభాలను ఇచ్చేవాడు మరియు పూజనీయుడు కదా అని అన్నది.